హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి వీడియోలో వాయిస్ సరిగా వినిపించట్లేదు అని చెప్తున్నారు. కొంచెం నిదానంగా మాట్లాడుతున్నానండి. మరీ పెద్దగా మాట్లాడుతున్నా నాకు కొంచెం అలుపొచ్చినట్టు అవుతా ఉంది. కొన్ని రోజులు మళ్ళీ నార్మల్‌గా మాట్లాడతాను. నేను మైక్ కూడా చూసాను అమెజాన్‌లో నిన్ననే. వాయిస్ కొంచెం పెద్దగా రావట్లేదు. మైక్ అన్నా చూద్దామని చూసాను. అవేమో చాలా కాస్ట్‌లీలో ఉన్నాయన్నమాట అసల. సరే ఏదన్నా చిన్నది నార్మల్‌దైనా తీసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. నా వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు కాబట్టి. ఈరోజు పర్లేదండి. నేను అంటే ఒక 2, 3 డేస్ నుంచి పర్లేదనమాట. అట్‌లీస్ట్ ఇలా కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నాను. నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయనమాట బాగా. నాకు హెల్త్ బాగా దెబ్బతినేసరికి నేనొక నిర్ణయం తీసుకొని వెళ్ళాను గదా సర్జరీకి. సో, అది ఫ్లాప్ అట్లా అయ్యేసరికి నాకు కొంచెం నా మీద నాకు ఎందుకో తెలీదు అలా డల్ అయిపోయాననమాట. అందుకే మేబీ వీడియోస్ చేయడానికి గూడా అంత ఇదిగా చూపియలేకపోతున్నా ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే ఈరోజు పర్లేదు. మీతో మంచిగా మాట్లాడడానికే వచ్చాను. టైటిల్ చూసే ఉంటారు. మళ్ళీ సర్జరీ ఏంటి అని జెప్పేసి. సో, లాస్ట్ ఒక 2, 3 డేస్ బ్యాక్ వీడియో చెప్పాను గదా! ఇట్లా సర్జరీ ఇట్లా అయిందని జెప్పేసి. సో, అదేంటంటే యాక్చువల్‌గా ఈ సర్జరీ మనకసలు పడకూడదండి. సారీ నాకసలు పడకూడదు ఈ సర్జరీ. అనవసరంగా చేయించుకున్నాననమాట ఎళ్లి. అందరూ ఏంటంటే ఒపీనియన్స్ తీసుకోకుండా అలా ఎలా వెళ్ళిపోయారు అని అన్నారు గానీ, నిజమే. అంటే అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే కానీ బాధ మాత్రం ఒక 2 ఇయర్స్ నుంచి పడుతున్న బాధ గదా! సో, ఇక నేను ఆలోచించేసానండి. మైండ్‌లో నాకు నా పాప గుర్తొస్తా ఉంది స్వీటీ. పెద్దదవుతా ఉంది స్వీటీ. తనకి నా అవసరం చాలా ఉంటది. నేను ఊరికే నెల నెల పీరియడ్ పెయిన్ అని చెప్పి పడుకొని ఉండడం ఎంతవరకు కరెక్టు? ఇక నేను డెసిషన్ తీసుకోవాలి నా గురించి నేను. అండ్ నాకు బ్యాక్ ఎండ్‌లో ఏంటంటే ఇట్లా ఊరికే వీడియోలో చెప్పలేకపోతున్నాను గానీ, చాలా మెంటల్‌గా కొంచెం స్ట్రెస్ ఉందండి నాకు. అంటే అమ్మకు కూడా హెల్త్ బాలేదు. వాళ్ళు గూడా ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ అయిపోతున్నారు గదండీ! నాన్న చూసుకుంటా ఉన్నాడు. నాన్న ఏజ్ చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన వయసు 65 పైననమాట. 68 అట్లా. ఆయన మా అమ్మకి వంట చేసి పెట్టడము. ఇవన్నీ చెప్పాలంటే వీడియోలో భయమేస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళా మా అమ్మ ఎక్కడ ఈ వీడియో చూస్తదో, మళ్ళా బాధపడుతున్నారు. మొన్న వీడియోకే ఆమె ఎక్కిళ్ళు, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిందండి ఇంట్లో. అందుకే భయమేస్తుంది నాకు కొన్ని కొన్ని ఇట్లా వీడియోలో చెప్పాలన్నా గూడా. నాన్నకొకటే చెప్పా వీడియోస్ చూడనీయద్దు అని చెప్పాను. మీకేమో చెప్పాలి అసలేం జరుగుతుందో. సో, అందుకోసం నేను ఆ డెసిషన్ తీసేసుకున్నా. సర్జరీకి వెళ్ళిపోవాలి మనము. మనకి బాధ్యతలున్నాయి కొన్ని అనేది నాకు ఇదైపోయింది. ఇప్పుడు అమ్మ వాళ్ళు గానివ్వండి, అత్తమ్మ వాళ్ళు గాని వీళ్ళది ఏజ్ పెరిగేదే అనమాట. పర్లేదు మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు కొంచెం బెటర్. అంత వీక్ అయితే అవ్వలేదు వాళ్ళు. స్ట్రాంగ్‌గా ఉన్నారు. అమ్మ వాళ్ళకొచ్చేసరికి కండిషన్ ఎట్లంటే ఇప్పుడు మనం అమ్మకి చేసి పెట్టుకోవాలి. అమ్మ పరిస్థితి బాలేదు. ఆ వీడియో మీకు పెట్టా గూడా నేను. ఎప్పుడు వీడియో గూడా మళ్ళా తెచ్చి పెట్టా. అంటే తెలియని వాళ్ళు చూస్తారని జెప్పేసి అసలు అమ్మకి ఏమైంది ఏంటి అనేది. సో, ఎన్ని రోజులు నాన్న గూడా చేసి పెడతారు. అసలు ఏం జరుగుతుందో అర్థం గాట్లేదు. లైఫే ఒక డైలెమా అయిపోయింది నాకసలు నిజం జెప్పాలంటే. ఆహ్ చాలామంది మీరు చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు నాకు. అక్క ఒకసారి వాస్తు గాని, ఇట్లా జాతకం అవన్నీ చూయించుకోమని. చెప్తాను ఈ వీడియోలో మీకసలు ఏం జరిగింది, ఏ విషయాలన్నీ గూడా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ సర్జరీ అనేది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది నాకు. ఆహ్, ఇప్పుడు మనకి సర్జరీ జరిగి అంటే నాకు సర్జరీ జరిగి ఒక 2 మంత్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే బాడీ అసలు చాలా వీక్‌గా అనిపిస్తుందనమాట. అంటే పర్లేదు అంటే ఎట్లంటే నడవగలుగుతున్నాము అంతా బానే ఉంది గానీ, లోపల లోపల నీరసంగా ఉంటుందనమాట. ఎక్కువ సేపు మాట్లాడినా గూడా ఏదోగా అయిపోతుందసలు. మెయిడ్‌ని పెట్టుకోండి అన్నారు. మెయిడ్‌ని పెట్టుకున్నానండి. మనకి మంచి అమ్మాయే దొరికింది. తను చక్కగా ఇల్లు చిమ్మడం, తుడవడము, గిన్నెలుంటే అవన్నీ వాష్ చేసి వంట మాత్రం నేను జేస్తున్నా అనమాట అంతే. ఎందుకంటే నాకు వంట ఇంకా తప్పదండి. స్వీటీకి నేను చేస్తేనే తను కొంచెం ఇష్టంగా తింటది. ఎవరు చేసినా గూడా సరిగ్గా తినదు ఫుడ్డు. నాకు తెలుసు కదా! అది ఏ అమ్మకైనా అర్థమైపోద్ది. మన బిడ్డకి మనం ఎలా చేసి పెడితే తను తింటదనేది. సో, తనకి నచ్చిన రైస్ ఐటెమ్స్ అట్లాంటివే నేను చేసి పెడతాననమాట ఎక్కువ. ఈవెన్ మా అత్తయ్య గారొచ్చినా గూడా తనకేంటంటే అంత ఇష్టపడదనమాట.
కర్రీస్ వాటిని అంత ఇష్టపడదు. ఇదైతే కొంచెం కొంచెం తిన్నా కడుపు నిండా తింటదనమాట. సో, అందుకని నేను ఎక్కువ తనకి నచ్చినవి చేయడానికి ప్రయత్నిస్తాను. సో, ఆ వంట వరకైతే నేను ఎటువంటి ఎవరిని పెట్టుకోవాలనుకోవట్లేదు వంటకైతే. నేనే చేసుకుంటాను. అండ్ యాక్టివ్‌గా ఉంటే ఇంకా మనకే మంచిది. అదొక ఫీలింగ్ గూడా ఉంటది లేపోతే. సర్జరీ అయింది నాకు. హెల్త్ బాలేదు. ఇదే అనిపిస్తా ఉంటదనమాట. సో, అందుకని నేనే చేసి పెట్టుకున్నా. మెయిన్ రీజన్ ఇదే అనమాట. మైండ్‌లోకి ఫ్యామిలీనే అనమాట. మనం చేసి పెట్టాలి మంచిగా అన్నీ అనుకుంటాము. మన హెల్త్ బాలేనప్పుడు ఇల్లు అసలు అల్లకల్లోలం అయిపోద్దండి. ఇంకా చాలా హెల్ప్‌ఫుల్ అసలు మా హస్బెండ్. ఆహ్, ఆయన చేసి పెడతారు. ఆయన వల్ల అవ్వకపోయినా గూడా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారనమాట. ఎందుకంటే నాకు చేసి పెట్టే స్టేజ్‌లో లేదు. మనం సర్దుకోవాలి అని అనుకుంటారు గానీ, విసిగిచ్చరనమాట అది ఇది అని చెప్పి. సో, అంతవరకు దేవుడు బ్లెస్ చేశారు నాకు. మంచి ఫ్యామిలీతోటి. మంచి పర్సన్ నా లైఫ్‌లోకి. ఆహ్, అందుకు ఆ డెసిషన్ తీసుకుంది. అండ్ ఇప్పుడు హిస్టరెక్టమీ అని చెప్పేసాను కదా! యాక్చువల్‌గా ఏమైతదంటే, ఈ యూట్రస్ ఇష్యూస్ కొంచెం ఒక్కసారి ఎఫెక్ట్ అయితే అవి ఏదో ఒక రూపంలో మళ్ళీ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయండి. నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది నాకు మెసేజెస్ చేశారు కదా! దాంట్లో చాలామంది చాలా చెప్పారనమాట. అవైతే నాకు కొన్ని తెలియని కూడా తెలియవు. కొంతమంది మాకు పాలిప్స్ అన్నారు. కొంతమంది ఫైబ్రాయిడ్స్, కొంతమంది అడినోమయాసిస్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటివి ఇక మొత్తం చెప్తా ఉన్నారు. నాకేంటంటే కంప్లీట్‌గా పెల్విక్ ఇన్ఫెక్షన్ అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కూడా ఉందనమాట. దానివల్లేనంట విపరీతమైన పెయిన్ గూడా నాకు. ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే డైరెక్ట్‌గా డైజెస్టివ్ సిస్టమ్ మీద గూడా బాగా ఎఫెక్ట్ అవుతా ఉందనమాట. అవి కూడా క్లియర్ చేశారు. ఆ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేశారు. బట్ స్టిల్ అవేమి పోవండి. మళ్ళా వస్తూనే ఉంటాయనమాట. మనం ఎంత చెయ్యనియండి ఇంటర్నల్‌గా వస్తూనే ఉంటుంది. బాడీలో టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి గదా! మనం తినే ఫుడ్డు. ఇక ఏం చేయలేని పరిస్థితనమాట. సో, ఈ సర్జరీ నేను అనవసరంగా జరిగిందని ఆలోచించడం మానేశాను. ఇక ఫర్దర్‌గా ఏం జరగాలనేది ఆలోచిస్తున్నాను. వాళ్ళైతే చెప్పేసిందనమాట. హిస్టరెక్టమీ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ అని చెప్పేసింది. బట్ ఇప్పుడైతే చేయించుకోదలుచుకోలేదండి. నా బాడీ అంతా అసలు చాలా వీక్‌గా ఉన్నాను నేనసలు. అండ్ ఇప్పుడు చేయించుకున్నా మళ్ళీ ప్రాబ్లమే అనమాట ఇంట్లో వాళ్ళకి. మెయిన్‌గా ఇంక మళ్ళా మా అత్తయ్య రావాల్సొస్తది. వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేదు. ఒక 10 రోజులు ఉంటారు. మళ్ళా వెళ్ళిపోవాలా. ఎందుకంటే మా మామయ్య దగ్గర మా మామయ్యకి హెల్త్ బావుండదు. అక్కడ ఉండాల్సొస్తది. మా మదర్ చేసి పెట్టే పరిస్థితుల్లో లేరు. మా డ్యాడీ వచ్చి చేస్తారండి. నిజంగా చెప్తున్నా. ఆయన నిజంగా ఇక ఎలా ఉన్నా చూసుకుంటారనమాట. నేను మళ్ళీ ప్రాబ్లమ్ పెట్టినట్టు అయితది. సరే పర్లేదు వస్తారు గూడా ఇబ్బందేం లేదు. స్వీటీకి మళ్ళా నేను చేసి పెట్టలేను. ఆ సర్జరీ అయిన టైం అంతా. ఇంట్లో చూసుకోలేను సరిగ్గా. బర్డెన్ అంతా పేరెంట్స్ మీద పడిపోతది. ఈయన మీద పడిపోతది. ఇవన్నీ టెన్షను, టార్చర్ అనమాట. అండ్ ఇంకోటేమన్నారంటే మిరినా ఇన్సర్ట్ చేసుకున్న వాళ్ళు చాలామందికి సింప్టమ్స్ ఉంటాయంట, పడదంట. అది ఏంటో మరి నాకు తెలీదు. ఆ సింటమ్స్ నేను కనుక్కోవాలసలు. పడకపోతే ఎట్లుంటది ఏంటనేది. బట్ 5 మంత్స్ అయితే వెయిట్ చేయండి. తొందరపడి డెసిషన్ తీసుకోవద్దని మన సబ్స్క్రైబర్సే చెప్పారు. సో, 5 మంత్స్ అయితే ఖచ్చితంగా నేను ఆ సర్జరీ అనే ఆలోచనే లేదు నాకసలు. అండ్ ఇప్పుడు నేను ఒకవేళ సర్జరీ చేయించుకోవాలనంటే సమ్మర్‌లో మాత్రమే ప్లాన్ చేస్తాను. అది కూడా ఇక్కడ చేయించుకోదలుచుకోలేదు. నెల్లూరుకెళ్ళిపోతాను. నెల్లూరుకెళ్ళిపోతే ఇక అక్కడ నాకు ఇన్‌లాస్ అండ్ అలాగే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు నేను. పెద్ద ఇబ్బంది ఉండదు నాకింక అక్కడ. ఇద్దరు ఒక దగ్గరే కాబట్టి. బట్ ఆ సర్జరీ పడకుండా కూడా ట్రై చేయాలనే ఇప్పుడు ప్రయత్నం అయితే కొంచెం ధైర్యంగా అనుకుంటున్నాను. అండ్ నేను ఆయుర్వేద హాస్పిటల్‌కైతే వెళ్ళానని చెప్పాను కదా! అది అర్జున్ గారి సర్కిల్‌లో తెలిసిన వాళ్ళేనండి. ఫేమస్ అనమాట ఈ డాక్టర్ గారైతే. సో, నేను ఆ హాస్పిటల్‌కైతే వెళ్ళాను. సో, అదే మీకిప్పుడు చూయిస్తాను హాస్పిటల్ కూడా ఒక్కసారి ఎట్ ఎ గ్లాన్స్ చూపిస్తాను. మీలో ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా కంపల్సరీ వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. నాకు మెయిన్‌గా ఏంటో తెలుసా? లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్ కంటే ఎక్స్‌టర్నల్ అంటే నా బ్రెయిన్ సరిగ్గా లేదని చెప్పేసారనమాట. అంటే ఆలోచిచ్చేస్తున్నావు, బాగా ఆలోచిచ్చేస్తున్నావు అని చెప్తున్నారు. నేను నిజంగా చాలా ఆలోచించేసానండి. అందుకే నాకు ఊరికే ఎమోషనల్ అయిపోతున్నా. ఏడుపొచ్చేస్తుందనమాట. నేను ఎప్పుడైతే ఈ హాస్పిటల్‌కెళ్ళానో అదొక పాజిటివ్ ఆరా అనమాట. ఆ వైబ్రేషన్సే చాలా పాజిటివ్. అంత బాగా నన్ను మోటివేట్ చేశారనమాట అసలు ఈ డాక్టర్ అయితే. అంటే
ప్రాబ్లమ్స్ చాలా చిన్నవంట మన ముందు. మనమే వాటిని పెద్దగా ఊహిచ్చేసుకుంటామంట. ఒకవేళ నిజంగా పెద్ద ప్రాబ్లమ్ గూడా వచ్చింది. అది ఏమైతది? ఏమి కాదు. క్యూర్ కానిదంటూ ఏదీ లేదు. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. నువ్వైతే అస్సలు బాధపడొద్దు దీని గురించి. మేమున్నాం నీకని ధైర్యం ఇచ్చారనమాట. ఈ సార్ వాళ్ళైతే. సార్ గూడా అన్నా అని పిలుచుకుంటున్నాను అసలు. అంత బాగా నాకు ధైర్యం ఇచ్చారనమాట అసల. ఇక ఒకసారి హాస్పిటల్ అవన్నీ కూడా చూయిస్తానండి. అండ్ అలాగే నాకు చెప్పిన విషయం ఏంటంటే, కొంతమంది అక్క ఒకసారి వాస్తు ఈ జాతకం ఇవి చూయించుకోమంటే నిన్న ఊరికే అట్లా వెళ్ళాననమాట. అయితే నాకు ఒక్కటే చెప్పారు, బాగా నరదిష్టి ఉందంట. అంటే మరి ఎందుకుందో ఏంటో, మరి నేను ఇంత బాధపడుతున్నా కూడా మరి ఇంకా నా మీద ఎందుకు అంత ఇది ఉందో తెలియట్లేదు. అంటే అది ఎట్నుంచి వస్తుందో కూడా, అంటే సగం వరకు మనకు ఐడియా ఉంటుంది కదండి, ఎవరు చూపులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఎవరు మన గురించి ఇది అనుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఇప్పుడైతే దానికి సొల్యూషన్స్ ఉంటాయి, చూద్దాం. అవి కూడా కాస్త మంచిగా అయిన తర్వాత మనం గుడికి వెళ్దాము. కాళహస్తిలో పెద్దమ్మ వాళ్ళు ఉన్నారనమాట. సో అక్కడే పూజ అన్నీ చేయించుకొని మంచిగా మళ్ళీ మీకు అన్నీ కూడా డీటెయిల్స్ కూడా చెప్తాను, ఎట్లుంది ఏంటి ఆ తర్వాత కూడా. బట్ ఏదో ఒకటి ఉంటుందండి, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉన్నట్టు. మనం బాగుండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారు, మనం బాగోకూడదు, వీళ్ళు ఇలా అయిపోవాలి అనుకునే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. సో మనం ఏమి చెయ్యలేము, మనమైతే ఎవరికి ఏం ద్రోహాలు చేసిన వాళ్ళం కాదు. సో అది దేవుడే చూసుకుంటాడు. ఇక ఆయనకి మనం చెప్పుకోవాలి ఏ బాధ ఉన్నా కూడా. బట్ మ్యాక్సిమం మనం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేద్దాం అంతే. ఇప్పుడైతే ఒకసారి హాస్పిటల్ చూపిస్తాను. హైదరాబాద్లోనే అనమాట ఇది, అయ్యప్ప సెంటర్లో. సో ఎవరికైనా ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా ఆయుర్వేద పడుతుంది మాకు బాడీకి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి కంపల్సరీ. మీరు విజిట్ చేసేటప్పుడు నాకు ఒకసారి చెప్పండి, నేను కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది, డౌట్ పడద్దు. ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నాకున్న పాజిటివ్నెస్ని మీకు కూడా స్ప్రెడ్ చేస్తున్నా అంతే. సో హాస్పిటల్కి అయితే బయలుదేరేసాను అనమాట. మార్నింగే బయలుదేరాను హాస్పిటల్కి అయితే. మనకి హాస్పిటల్కి చాలా దూరం ఉందండి, చాలా టైం పట్టింది. అండ్ ఈ మధ్య బాగా ట్రాఫిక్ కూడా ఎక్కువైపోతుంది ఈ వర్షాల వల్ల అసలు. ఇక మార్నింగే రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాను. అండ్ లంచ్ కూడా నేను ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నా. అవుట్ సైడ్ ఫుడ్ నేనైతే తినకూడదని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో అందుకే నేను చేసుకున్నదే నేను బాక్స్లో పెట్టుకొని వెళ్తున్నా. ఇక్కడ అర్జున్ గారు నేను అనుకుంటున్నాను అనమాట, ఏంటి అనుకోకుండా ఇద్దరం ఎల్లో వేసుకున్నాము అని. అదొక పాజిటివ్నెస్లా అనిపించింది మా ఇద్దరికి కూడా. మీరు అంటే నేను గమనించింది చెప్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి నేను అసలు ఎంత డల్గా వెళ్ళానంటే అంత డల్గా వెళ్ళాను అనమాట. ఏంటి ప్రాబ్లమ్స్, ఏంది నాకు ఇట్లుంది, అసలు ఏం జరుగుతూ ఉంది అని అంటే థాట్లో వెళ్ళాను నేను అసలు. ఈసారి మాత్రం అలాంటి థాట్స్ ఏం లేవన్నమాట. ఎందుకంటే నాకు తగ్గిపోతుంది ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో అనమాట. అదొక మైండ్ కూడా కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళాను. సో దీని పక్కనేనండి హాస్పిటల్, మీకు నేను చూపిస్తాను. ఇంకోటి సపరేట్ వీడియో ఏదన్నా పెడతానండి, మంచిగా ప్లాన్ చేసి పెడతాను. ఎందుకంటే ఎవరైనా చూడాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడే మనం ఇది ఒక అపార్ట్మెంట్లా ఉంటుంది, జస్ట్ వెళ్ళిపోవడమే. రవీందర్ రెడ్డి గారు అనమాట డాక్టర్. అయితే ఇక్కడ ఎస్ఎస్ బొటిక్ అని ఉంది, చూసారు కదా, బొటిక్ పక్కనే అనమాట హాస్పిటల్. అయితే మీకు చూపిస్తాను, బోర్డు కూడా అదిగోండి, ఆర్ఆర్ ఆయుర్వేద అని ఉంటుంది అనమాట. మనకి నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు నెంబర్స్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అనమాట డాక్టర్ గారిది. అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది అనమాట హాస్పిటల్. అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, ఖమ్మంలో ఉంది, అండ్ ఇంకా రాజమండ్రి, విజయవాడ, చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట వీళ్ళవి. అసలు మేము బిగ్ మిస్టేక్ ఏంటంటే, యాక్చువల్గా అర్జున్ గారికి తెలుసు అనమాట, అర్జున్ గారి సర్కిల్లోనే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ హాస్పిటల్. కాకపోతే నాకు సర్జరీ ముందు తెలుసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సర్జరీ అయితే పడేది కాదండి ఖచ్చితంగా, అంత బాగా ట్రీట్ చేస్తారనమాట. సో ఆయనే అనమాట డాక్టర్ గారు అయితే. సో నేనైతే వీడియో తీసేసుకుంటున్నాను అసలు. ఇక్కడ మీకు అసలు అన్నకు వచ్చిన అవార్డ్స్ చూపిస్తా ఉన్నాను అనమాట. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో అనమాట. ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా సర్టిఫికేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే అన్న మెడిసిన్ అంత బాగా పనిచేస్తుంది, అన్ననే ప్రిపేర్ చేస్తారు కాబట్టి. అండ్ అలాగే వైద్యరత్న అవార్డు కూడా వచ్చింది, ఒక డాక్టరేట్ లాగా అనమాట. సో చాలా పెద్ద డాక్టర్ అండి, అంటే
మన మూవీ స్టార్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంటారనమాట. అట్లా అని చెప్పి కాస్ట్ ఎక్కువ అని ఏమి అనుకోవద్దు మీరు. ఒకసారి విజిట్ అయితే మనకు అర్థమైపోద్ది అసలు ఏంటి, మనం ఇక్కడికి రావాలా వద్దా అని చెప్పేసి. ఇక అన్న పక్కనే నిలబడి అట్లా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నా. అరే కూర్చోరా అని చెప్తున్నాడు. లేదన్నా నాకు అసలు అంటే నా మనసులో ఉన్నది చెప్తున్నా, ఆయన నాకు ఒక దేవుళ్ళ కనిపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే అంత పాజిటివ్నెస్ని ఇచ్చారండి నాకు అసలు. ఇంకా చెప్పలేను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత డీలా పడిపోయి వెళ్ళిపోయాను నేను, అసలు హెల్త్ పాడవుతుందని. నీకెందుకు, మేము ఉన్నాం కదా ట్రీట్ చేయడానికి అని చెప్పేశారనమాట. అసలు ఆ సర్జరీ కూడా పడకుండా జరుగుండేది అసలు, నేను కనుక ముందు వచ్చుంటే. మొత్తం కంప్లీట్గా అండి అన్నిటికీ ఉంటుంది ట్రీట్మెంట్ అయితే. మనం ఒక్కసారి విజిట్ అయితే అర్థమైపోతుందండి. మెడిసిన్ అయితే ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో. నేను వెళ్ళిన 3 డేస్కే ఎంత ఎఫెక్ట్ ఉందంటే అంత ఎఫెక్ట్ ఉందనమాట. రూట్ కాజ్ నుంచి మనకి డిసీజ్ అనేది క్లియర్ అవుతుందండి. ఏదో ఇప్పుడు నొప్పి వచ్చిందా ఆ నొప్పి తగ్గడానికి ఇవ్వరు అనమాట, అట్లా కాదు. అది రూట్ కాజ్ నుంచి దాన్ని తీసుకుంటా వచ్చేస్తారనమాట. అసలు ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, అది రాకుండా చూడ్డానికి ట్రై చేస్తారనమాట. జస్ట్ ఇంకేంటి అంటే అన్నకి ఇంకా పేషెంట్స్ ఉంటే నేను బయట మళ్ళీ నా కోసం వేరేవి కూడా తెప్పిస్తా ఉన్నారు. సో అందుకోసమని నేను ఆ లోపల ఏంటి అంటే అలా హాస్పిటల్ చూపిస్తాను మీకు అని చెప్పేసి అర్జున్ గారిని అయితే వీడియో తీయమని చెప్పేసాను అనమాట. అవన్నీ ట్రీట్మెంట్ రూమ్స్ అనమాట, పక్కన పంచకర్మ ట్రీట్మెంట్ ఇవి ఉంటాయి కదా, సో ఆ ట్రీట్మెంట్ రూమ్స్ అనమాట అవన్నీ. అయితే నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తానండి, ఎందుకంటే ఇది జస్ట్ అట్లా తీసాను అంతే. ఎందుకంటే అడుగుతున్నారు కొంతమంది, అక్క ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పరా మేము వెళ్తాము అని. వాళ్ళ కోసం తీసిన వీడియో అనమాట ఇది. నిజం చెప్పాలంటే ఒక ఐడియా వస్తుంది, వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ కూడా తెలుసు డాక్టర్ గారికి అయితే నేను చెప్పాను అనమాట, ఇట్లా యూట్యూబ్ చేస్తానని కూడా చెప్పాను అనమాట. హ్యాపీగా చెయ్యి, నువ్వు ఛానల్లో మంచిగా వీడియోస్ పెట్టు, నేను కూడా చూస్తానని చెప్తున్నారు. అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందనమాట మనకైతే డాక్టర్ గారి దగ్గర నుంచి. హాస్పిటల్ ఆరానే చాలా బాగుంటుంది అనమాట అసలు. లోపలికి వెళ్తే ఇంకా అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, మాట్లాడితే సగం రోగం మనకు అక్కడే తగ్గిపోద్ది అనమాట, అంత బాగా మాట్లాడతారు. ఇదంతా అవుట్ సైడ్ అనమాట, ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ట్రీట్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, పంచకర్మ ట్రీట్మెంట్ కానీ ఇవి చాలా మంచిగా ఉన్నాయన్నమాట. నాకు ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఏం చెప్పారంటే ఏంటన్నా సర్జరీ గురించి ఏ డెసిషన్ తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఎవరు చెప్పారు నీకు సర్జరీ అని, ఇప్పుడు ఏం సర్జరీస్ వద్దు ఏమొద్దు నేనున్నాను, ఫస్ట్ మనం ఈ పని చేద్దాం, ఈ ట్రీట్మెంట్ చేద్దాం ఫస్ట్, దీని తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాము, నువ్వు అసలు ఫస్ట్ అసలు ఏం ఆలోచించద్దు దాని గురించి అని చెప్పేశారు. నీకు సర్జరీ పడుతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అసలు అని అంత ధైర్యం ఇచ్చేసారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయింది మాదాపూర్ది అనమాట, ఇది అయ్యప్ప సొసైటీ అండి ఈ హాస్పిటల్ అయితే. మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, కోదాడ, తాడేపల్లిగూడెంలో కూడా ఉంది, వైజాగ్, ఇట్లా రాజమండ్రి, ఖమ్మం అన్నిట్లో కూడా ఉన్నాయి. ఆర్ఆర్ ఆయుర్వేదం అంటే ఇక అంత ఫేమస్ అనమాట. మీకు నెంబర్స్ కూడా పెట్టేశారు కాబట్టి చూడండి. చాలాసేపు కూర్చున్నామండి మేము. మళ్ళీ సంథింగ్ తెప్పించారని చెప్పా కదా నాకు, ఇట్లా మూలికలు అవి ఉంటాయి అవి కూడా తెప్పించారు. తర్వాత ఇంకా అన్ననే అక్కడే లంచ్ చేసేసుకుందాము, లేట్ అయిపోయింది ఇప్పటికే అనేసరికి నేను తినేసానన్నా ఒప్పుకోలేదు. ఇంకా అక్కడే అనమాట చిట్టి ముత్యాల బిర్యానీ అవి ఆర్డర్ చేసాము, అవి తిన్నామన్నమాట. నేనైతే టేస్ట్ కూడా ఏం చేయలేదు, చూస్తుంటేమో తినాలనిపిస్తుంది, తిను ఏం కాదు నేనున్నా కదా అంటున్నారు కానీ నాకు ధైర్యం సరిపోలేదు. బట్ కొంచెం కర్డ్ రైస్ అయితే తిన్నాను అనమాట. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసాం. అసలు రాబుద్దే కావట్లేదు అనమాట అక్కడ నుంచి, అంత బాగా మాట్లాడతారు అసలు. నిజంగా చెప్పాలంటే మనకి సగం డిసీజ్ అక్కడే తగ్గిపోద్దండి, నిజంగా చెప్తున్నాను. అది వెళ్తేనే అర్థమవుతుంది, అన్నతో మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, ఫోన్ కాల్స్లో కూడా. అంత బిజీ ఉన్నా కూడా మనకు కంపల్సరీ రిటర్న్ కాల్ వస్తుంది అనమాట చేస్తే. అంటే అంత పాజిటివ్నెస్ ఉంటుంది హాస్పిటల్లో మాత్రం. హాస్పిటల్ అని చెప్పను నేను అసలు, అది మనల్ని ట్రీట్ చేసే ఒక గుడిలాగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత అర్జున్ గారికి చిన్న మీటింగ్ ఉంటే ఒక 1/2 అవర్ వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. అక్కడ 1/2 అవర్ లేదు, ఒక 2-3 అవర్స్ అక్కడే అయిపోయింది. ఇంకా ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అదే మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. అర్జున్ గారు అయితే లిటరల్గా చెప్తున్నానండి, నాకు కొంచెం ముందు నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్న సర్జరీ పడుండేది కాదు, డెసిషన్ తీసేసుకొని వెళ్ళిపోయాము, అది దేనికి ఉపయోగం లేకుండా అయిపోయింది అని ఫీల్ అయ్యాడు అనమాట. బట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అయిపోయింది ఇక దాని గురించి మర్చిపోవాలి మనం. ఇక ఏంటి ఫ్యూచర్ ఏం చేద్దాం, మళ్ళీ ఇంకొక సర్జరీ పడకుండా మనం ఏం ప్లాన్ చేద్దాం అనేదే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న థాట్ అనమాట.
ఇంకా మళ్ళీ సర్జరీ పడాలని కూడా నేను అనుకోవట్లేదు. దేవుడి దయ వల్ల ఇంకో సర్జరీ రాకుండా, ఆ హిస్టరెక్టమీ అనేది లేకుండా ఉంటేనే బాగుంటుంది. బట్ చూద్దాం, లైఫ్ మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. సో ఇలా జరగాల.